కుర్రాడు ఏమన్నాడో లేదు తెలియదు కానీ నువ్వు మాత్రం ముందు ఆగలేకపోతున్నావే మొండకాన. ఇంకా అమ్మా బజార్కి వెళ్ళాను కదమ్మా. అవునే ఆ నగల కొట్ట ఆయన నిన్ను అడిగాడే. నగలు కొట్టాయన ఇది ఆయన పంపిందే 9-1 బంగారం. మరి ఆ బట్టల షాప్ ఆయన కూడా నిన్నే అడిగాడు. ఏ చీర ఆయన పంపిందే 18 సంవత్సరాలు అయింది. మెరుపు తగ్గలేదు కాస్త తగ్గలేదు. మరి నూనె కొట్ట ఆయన కూడా నిన్నే అడిగాడే. అందరూ నన్ను అడుగుతారులేవే, నేనంటే అందరికి అభిమానం. అమ్మా ఏమిటే మరే వీళ్ళల్లో మా నాన్న ఎవరే? అమ్మ మొండకాన ఎంత పరీక్ష పెట్టేవే నాకు మొండక. ఈ స్థలం ఎవరిదే? మందేనా? ఈ ఇల్లు ఎవరిదే? ఇల్లు కూడా మందే. బాగా గుర్తుందా? బాగా గుర్తుంది. ఇల్లు స్థలం మందే. మందే. ఇల్లు కట్టడానికి ఎన్ని ఇల్లు పట్టినాయో తెలుసా? అమ్మో ఆ లెక్క తేల్చడం నా వల్ల కాదే. మరి మీ నాన్న ఎవరంటే నేను మాత్రం ఏం చెప్పను. అంటే మాకు ఒక్క నాన్న లేడా? అమ్మమ్మ నాన్న కానీ గుర్తొచ్చింది. మహానుభావుడు ఆయన ఎంతో మోదిగా వస్తూ పోతుండేవాడు. ఎవరనుకున్నా మన డాల్కిస్ట్ ఎర్ర శివగారే మీ నాన్నగారు. ఆయనే నమ్ముకున్నాను. ఆయన చేతుల మీదుగానే పోవాలని ఆశ. అవునే ఆయనే మీ నాన్నగారు. నమస్కారం దేవి ఒకసారి. మా నాన్నగారు. అమ్మా పోలికలన్నీ ఆయనే వచ్చినాయి. అయ్యే ముక్కు కూడా ఆయనది వచ్చేసింది. రంగు ఒక్కటే తక్కువ వచ్చింది. అమ్మ రంగుజోలు కలగలేవే. అమ్మా అలా వస్తూ ఉన్నాను కదమ్మా, మన గుమ్మం దగ్గర నల్లగా తారు డబ్బాలాగా ఇంతలా ఉన్నా ఇంత ఎత్తున ఉన్నాడమ్మా. ఎవరైనా? అదేనమ్మా పెద్దిశెట్టి గారు లేరు. అవును ఏమన్నారు? ఆయన గారి కొడుకు సుబ్బిశెట్టి గారంట. మన గుమ్మం దగ్గరే తారుట్లాడుతూ నిలబడి ఉన్నాడమ్మా. అమ్మా మన గుమ్మం దగ్గరే తారుట్లాడుతూ నిలబడి ఉన్నాడమ్మా. నన్ను చూడగానే చిత్ర ఆగవే అన్నాడమ్మా. ఆగానమ్మా. నేను ఆగానే ఆయన గారు ఏం చేశారో చూసావు? నా వంక ఎగదిగా చూసాడే. ఎగాదిగా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఎగాదిగా చూసాడా? ఏమైనా చేశాడే? నన్నేం చేయలేదమ్మా. లోపలికి వచ్చినాక నిన్నే ఏదో చేస్తానన్నాడు. చేయించుకో. నన్ను వాళ్ళ బాబే ఏం చేయలేదు, దండం పెట్టేసాడు. వాళ్ళ బాబు వీడేం చేస్తాడు? ఒకటి ఓపుకుంటూ ముండా కొట్టుకుంటు. అంటే వాళ్ళ బాబు కూడా మన ఇంటికి వచ్చేవారటే. వాళ్ళ నాన్నంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి మన ఇంటి దగ్గర కాత. ఇంకేమిటే బజార్ విశేషాలు? ఇంకేమున్నాయమ్మా? ఇంకేదో చెప్పాలనుకున్నాను గుర్తు రావడం. ఈ నోటి నుంచి మాట ఊడి పెట్టేసరికి ఊరంతా మాటు పడుకుద్ది. నేను పిలుస్తాను. అమ్మా ఒకసారి రావే. అమ్మడు అమ్మా ఒకసారి రావే. అమ్మా అదృష్టం అంటే నీదేనే తల్లి. పచ్చదల సంఖ్య పైకే తెలినట్టు సుబ్బారావు గారు మన వీధికి ఉన్నారట. ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా ఏమ్మా? ఏమిటమ్మా? ఏమ్మా ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఏమ్మా ఏం తప్పు మాట్లాడినా సుబ్బారావు గారు మన ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. అమ్మా నీకెన్ని మాట చెప్పాను? ఏమ్మా? ఈ పడప వృత్తి ఈ పాడ వృత్తి చేయనని నీకెన్నో మాట చెప్పాను కదా. ఎంత మాట అన్నవి? పాడికుండలాంటి మన ప్రవృత్తి పాడు వృత్తి. మనది పాడు వృత్తి కాదమ్మా, మనది కుల వృత్తే తల్లి. కుల వృత్తి కాలే కడుపు కోసం సిగ్గు లజ్జ అభిమానాన్ని చంపుకుని సాని వృత్తిలో శరీరాన్ని నమ్ముకున్న మన దగ్గర కూడా లంచాల కోసం చేతులు చేసే నైవంచికులు ఎంతోమంది ఉన్నారమ్మా. అంతకన్నా కాని పనమ్మా మనం చేస్తున్నది. పదవుల కోసం 10 నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారే ప్రజానాయకులు. అంతకన్నా తప్పు పనమ్మా మనం చేస్తున్నది. కోటీశ్వరుడు కూడా కూటికి లేవని వారితో పోటీ పడి అవ్వా కోటా బియ్యం కోసం క్యూలో నిల్చుంటున్నాడే. అంతకన్నా పనికి మాలిన మనమ్మ మనం చేస్తున్నది. కలవాడతాం కామదాహం తీర్చుకోవడం కోసం దేవదాసీలుగా బ్రతుకుతున్న మనల్ని సాని అనే ఒక ముద్ర వేసి మన బ్రతుకులు బజార్పాలు చేశారు. అలా బజార్పాలైన బ్రతుకులు ఉద్ధరిస్తామని వేదికలకి ప్రసంగాలు చెప్తున్నారే ప్రజానాయకులు. వాళ్ళల్లో ఏ ఒక్కరైనా ముందుకొచ్చి నీ మెడలో మంగళసూత్రం కట్టి నిన్ను భారీగా చేసుకుంటారేమో అడగవే. అడుగు. రారమ్మా. ఏ ఒక్కరూ ముందుకు రారు. ఎందుకో తెలుసా? అర్ధరాత్రి పడగదిలో వాళ్ళకి మనం సుఖాన్ని అందించడానికి పనికొస్తాం కానీ అర్థంగా మనం పనిచేయవే. ఒకసారి సంసారంగా మారిందంటే ఎవరు నమ్మరు. అందుకే నాకు ఈ సంఘం మీద కక్షే, అందుకే నాకు ఈ సమాజం మీద ద్వేషమే. అమ్మడు ఆశయాలు ఆకలి తీర్చివే పిల్ల. మన జీవితాలు చివరి వరకు సుఖంగా తాగాలంటే డబ్బు సంపాదించు, కొద్దిసేపు నటించి. నేటి సమాజానికి కావాల్సింది నీతి నిజాయితీలు కదమ్మా. డబ్బే. డబ్బు ఉంటే అందరూ ఎక్కిస్తారు, అభిమానిస్తారు.
అవసరమైతే ఆడవారి కోటాలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీకి కూడా పంపిస్తారమ్మా. అదే డబ్బుకున్న ఇలువ. నా మాట విను. అమ్మా, నీవెన్నైనా చెప్పు, నా తనువు మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానునికి ఎక్కితో చేసుకుంటాను. కానీ ఈ పడపు వృత్తి మాత్రం నేను చెయ్యనమ్మా, నేను చెయ్యను. అయ్యయ్యో, అధికార పార్టీలో అసమ్మతి వల్ల నా కొంపలో ఎలా దాపురించావటి? అయినా భక్తి దగ్గర నీ వయసు కదమ్మా ఇది. ఈ వయసు, ఈ యవ్వనం, ఈ అందం శాస్త్రంగా అదే పిచ్చి పిల్ల. రంగస్థలం మీద బూతులు వాడినా బాగుందని మూసు వాసన దిక్కుండదు. నా మాట విను, డబ్బు సంపాదించు, కొద్దిసేపు నటించవే. ఏమిటే ఎంత చెప్పినా వినవేమిటే? నీకు డబ్బు పిచ్చి పెట్టింది, నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ పడపు వృత్తి చేయను చేయను చేయలేను. అవునే, నాకు డబ్బు పిచ్చే పెట్టింది. చేయనంటే అలాగే. చిత్రం చూస్తే చిన్నపిల్ల, నేనా పెద్దముడని అయిపోయాను. వయసులో ఉన్న పిల్లలు ఈ వృత్తి చేయకపోతే కొంప ఎలా ఇట్టురాని. నా పరిస్థితి కూడా ఒకసారి అర్థం చేసుకోవే. నీవెంత చెప్పినా నా మనసు అంగీకరించట్లేదమ్మా. నీవెంత చెప్పినా నా మనసు అంగీకరించట్లేదమ్మా. అదే నీ నిర్ణయమా? అదే నా నిర్ణయము. అయితే నా నిర్ణయం కూడా ఇదే. కన్న బిడ్డే నా మాట దాన్ని ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏ సాధించాలని బ్రతకాలి? శ్రీహరి తన కన్న కూతురుతో కులవృత్తి చేయించలేకపోయిందని మన సాటి కులస్తులందరూ సూటి పోటీ మాటలతో కాకుల్లా పొడుస్తూ ఉంటే ఆ మాటలు వింటూ భరించమంటావా? చెప్పవే, చెప్పు. నా వల్ల కదమ్మా. ఆస్తిపాస్తులు లేకపోయినా బ్రతుకుతాను, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని బ్రతకలేను. నువ్వే నా మాట ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏ సాధించాలని బ్రతకాలి? ఇప్పుడే, ఇక్కడే. ఏమిటమ్మా? చేస్తావమ్మా? అమ్మా, చేస్తావా? చేస్తావా? అలాగేనమ్మా. స్వామి, శనకేశ్వర స్వామి, ఈ నాలుగు నా మొరన్నావా? నా బిడ్డ మనసు మార్చావా? ఆహా ఆహా స్వామి, నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. నా కన్నదల్లి ఎన్నిసార్లు చెప్పినా విన్న మాట, నా కన్నదల్లి మనసు మార్చావు. నాకు అదే స్వామి. స్వామి, రేపు పొద్దునే నీకు 10 టెక్కాలు కొడతాను. అమ్మా, అమ్మడు ఇలా రాలి. అమ్మా, ఈ విషయంలో ఎందుకైనా నా పరిస్థితి అటువంటిది. కొంప ఎలా గడుపుకోలేదు, నా బాధ నాది. అందుకని ఈ విషయంలో పట్ల కొద్దిగా కఠినంగా ప్రవర్తించుంటే నన్ను మన్నించువే. అమ్మా, ఏమిటమ్మా? ఏ క్షణంలో నన్ను కన్నావో ఆ భగవంతుడు అవును నాకు ఎందుకు ఈ జన్మనిచ్చాడో నాకే తెలియట్లేదమ్మా. అమ్మా, ఎందుకు ఈ వేశ్యలో పుట్టాలి? ఎందుకు ఈ వేశ్యగా పుట్టాలి? అమ్మడు, ప్రతి జన్మకు ఒక కారణం ఉంటుంది. ఇదే ఏవి సేవృత్తిలో పుట్టావంటే నీవు పూర్వజన్మలో ఏం చేసుకున్నావో ఏంటో, ఈ జన్మలో ఎలా కాబోతున్నావో ఏంటో ఎవరు విధి విధానాన్ని ఎవరు తప్పించలేరమ్మా. ఆ బ్రహ్మ దీనికోసమే ఇక్కడ సృష్టించుంటాడు. ఆ విధి విధాత నాటకం ఎవరికి తెలియదు. అందుకని నువ్వేం బాధపడకమ్మా. ఇది కులవృత్తి కాదు, ప్రజాసేవే తల్లి, ప్రజాసేవ. అమ్మడు, నీవు కాస్త అలంకరణ వస్తావు ఉంది. సుబ్బారావు నెట్టుకు వస్తాను. అమ్మడు, వెళ్ళి పక్కన వేసి ఉంచవే. అమ్మా, ఆ పక్కలేసే పని మాత్రం నాకు చెప్పకే. ఊర్లోకి వెళ్తే చిత్ర పక్కలేసేదని ఏడిపిస్తున్నారే. అయ్యయ్యో, చిత్రం పక్కలేస్తే నేర్పిస్తున్నారా? అవునమ్మా. నీకు నాగరాజు గారి విషయం చెప్పలేదా? ఏంటి ఆ విషయం? అమ్మడు, పదవిలో ఉన్న వాళ్ళకన్నా పక్కలేసే వాళ్ళకి ఈ రోజులు ఇల్లు ఎక్కువగా ఉందమ్మా. అయితే నేను పక్కలే వేస్తానమ్మా. అది ఇప్పుడు తెలిసిందే. ఎలవే ఇలా ఉంటే అలాగమ్మా. నీ మనసులో ఏం పెట్టుకోకు. నీ మనసులో శ్రీకృష్ణ పరమాత్మకే అర్పించు. దీన్ని నాకెత్తి నేను చూసుకుంటాను. కాస్త వస్తాబోయాలని ఇప్పుడే సుబ్బారావు నెట్టుకొస్తాను. బాబు వస్తున్నాను ఆయన. చిత్ర, ఎంత పని చేస్తావే? నీవు అమ్మతో ఎటువంటి మాటలు చెప్తావని నేను కలలో కూడా ఊహించలేదు. ఏం చేయమంటావు అక్క? చెప్పకపోతే అమ్మ కొడుతుంది, చెబితే నువ్వు బాధపడతావు. మీ ఇద్దరి మధ్య నేను చచ్చిపోతున్నా. అయ్యో,
బాధపడకే, నన్ను క్షమిస్తావు కదా. చూడు, మనకెవరున్నారు? ఆ సర్వేశ్వరుడు తప్ప. లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి ఇక్కడ వెళ్ళి, సరేనా? సర్వేశ్వర, ఏమిటి పరీక్ష? కిందులకి శిక్ష. నీ పాదముల చింత పాదధూలిగా నన్ను పుట్టించక, ఏ వేసే కులములు నన్నేళ్ళు పుట్టించితివి తండ్రి, ఎందులకై పుట్టించితివి? సేవ్యంపవలెనా ఈ ధర వీటులను, భావింపవలెనా దేవదేవునిగా, సేవింపవలెనా ఈ ధర వీటులను, భావింపవలెనా దేవదేవునిగా, సేవింపవలెనా. ఘోరము ఘోరము జారతనము, జాలి లేదా వారంగనకు. ఘోరము ఘోరము జారతనము, జాలి లేదా వారంగనకు. ఏమి జన్మమిది, ఏమి కర్మమిది, ఏమి జన్మమిది, ఏమి కర్మమిది, ఏమగలుదునా? బ్రహ్మవ్రాసెనొచట సేవింపవలెనా ఈ ధర వీటులను, భావింపవలెనా దేవదేవునిగా, సేవింపవలెనా.